ఈరోజు భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో రేపాక అనే గ్రామంలో ఒక వ్యక్తి కుర్రే చేరాలు అనే వ్యక్తి మర్డర్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ రేగొండ ఎస్ఐ గారికి రాగా అతను తన టీం తీసుకొని వెళ్ళి వెరిఫై చేయగా కుర్ర చేరాలు అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఉండేటువంటి మహిళ విజయ అనే మహిళతోటి గత కొన్ని సంవత్సరాలుగా కొంత సన్నిహితంగా ఉండగా ఈ విషయంపై వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అప్పుడప్పుడు గొడవ జరుగుతున్నాయి. తన కొడుకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు కుర్రే రామ్ మరియు లక్ష్మణ్ వీళ్ళిద్దరు కూడా అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది రిపీటెడ్గా. సో ఈ విషయంలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1 to 2 మధ్యలో వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా హైదరాబాద్లో పనిచేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వాళ్ళ తండ్రి గురించి రాగా తండ్రి పక్కన ఉండేటువంటి ఇంటిలో విజయ అనే మహిళతో సన్నిహితంగా ఉండడం చూసి వాళ్ళు పథకం ప్రకారం తెచ్చుకున్నటువంటి గుడ్డలతోటి వాళ్ళ తండ్రి మీద దాడి చేయగా తలకు బలమైన గాయాలు కలిగి అతన్ని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ తమ్ముళ్ళు తీసుకొచ్చిన తర్వాత అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఈరోజు ఎంజిఎంలో ఎర్లీ అవర్స్లో అతను కుర్ర చేరాల అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏమైతే నీకు చనిపోయినా ఎట్లా ఎట్లా చనిపోయింది అమ్మా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పు, ఆగమ్మా. ఏమైంది చెప్పు, ఏమైందమ్మా? మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నది, ఎక్కడా లేదు నాయనో తమ్ముడు ఉదయం హైదరాబాద్ నుంచి కుర్ర రాము కుర్ర లక్ష్మణ్ అనే ఆయన వాళ్ళ తండ్రి రేపాకలో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విజయ ఇంటి వద్దకు వచ్చి తలుపులు నెట్టి గొడ్డలతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో తలకు గాయం జరిగింది. ఆ గాయంలో అడ్డపడిపోయినాక వాళ్ళ అన్న కుర్ర కుమార్ వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి పరికరాలు తీసుకొచ్చడం జరిగింది. అక్కడ చికిత్స అందకపోవడం వల్ల ఎంజిన్ తీసుకురావడం జరిగింది. ఎంజిన్ చికిత్స పొందుతూ చనిపోయారు. అక్రమ సంబంధంతో రాము లక్ష్మణ్ విజయ్ మీద ప్లస్ చేరాల మీద దాడి చేయడం జరిగింది. ఇంకొకరికి ఏమైంది? వాళ్ళకి ఏం కాలేదు, మామూలు దెబ్బ పరికరాలు ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. చేరాలు మాత్రం చనిపోవడం జరిగింది. మీ పేరు? తిరుపతి రేపాక.